అసలు సగం హైదరాబాద్ నిలబట్టం చేయాలి ఇంప్లిమెంటేషన్ అందుకోసం కదా దాంట్లో ఇప్పుడు మనం చేసినప్పుడు పాత బిల్డింగ్స్ని చెరువు అంతా మొత్తం ఇప్పుడు మీరు చెప్పిన హైకోర్టు అంటే నేను మీకు అంటే అవేర్నెస్ చేయడానికి చేస్తున్నాను. ఇంప్లిమెంట్ చేయడానికి అనే దానికంటే కనుక అన్ని ఇల్లులు కొలగొట్టాలి, చెరువుల్లో చేయట్లేదు కదా. మీరు ఏమన్నాం, హైడ్రాకి రాకముందు ఆథరైజ్ అయినా అన్ఆథరైజ్ అయినా ఏ బిల్డింగ్ కూడా అది డ్వెల్లింగ్ అంటే నివాస యోగమైన రెసిడెన్షియల్ బిల్డింగ్స్ టచ్ చేయము అని చెప్పాం. ఇప్పుడు 2024 ఎందుకంటే 2024 జూలై 19 లోపున్న పర్మిషన్స్ వచ్చినాయి కానీ నేను ఒక ఆయన వచ్చారు, సార్ నాకు జూన్లో పర్మిషన్ ఇచ్చారని అన్నాడు. వస్తాడు, పర్మిషన్ ఇచ్చినట్టు ఏముందంటే ఆన్లైన్లోనే అతనికి అప్రూవల్ అయినట్టు వ్యాలిడ్గా ఉంది, అతను అప్పుడు కట్టాడు పర్మిషన్ అది. సో వ్యాలిడ్ పర్మిషన్ అంటే మీకు పర్మిషన్ ఉన్నప్పుడు సో అట్లాంటి ఎందుకు చేస్తున్నాము ఆ పాలసీ గ్రామ పంచాయతీ ఇచ్చినా జిహెచ్ఎంసీ అక్కడ ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ జిహెచ్ఎంసీ ఇచ్చారనుకో ఆథరైజ్ వాడే. అంటే దీంట్లో హైదరాబాద్ హెచ్ఎండిఏ ఆర్ జిహెచ్ఎంసీ ఉంటుంది ఆర్ కన్సర్న్ గ్రామ పంచాయతీ పర్మిషన్ చెల్లుతుందా లేదా. గ్రామ పంచాయతీ ఇక్కడ ఎక్కడ ఉండదండి. ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా అన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయి, ఇప్పుడు పాతవి ఉన్నాయి. సపోజ్ అది ఎప్పుడు ఉంటుంది దానికైతే 2018లో ఇప్పుడు మాకు ఒకటి వచ్చింది, 2017లో పర్మిషన్ తీసుకు. మీరు చెప్పిన అమీన్పూర్ కానీ నెక్నాపూర్ మీకు అది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. పొద్దున మాకు ఒకటి డిస్కస్ చేసాము. 2017లో ఒక దానికి పర్మిషన్ ఇచ్చారు, ఎవరు పంచాయతీ వాళ్ళు ఇచ్చారు. అప్పుడు పంచాయతీ కన్స్ట్రక్షన్ చేసింది 2023లో, ట్యాక్స్ కట్టింది 2023లో. గూగుల్లో మనం చెక్ చేస్తే కనుక 2023లో బిల్డింగ్ వచ్చింది, 22 దాకా లేదు. మున్సిపాలిటీ అయింది 2020లో. ఓకే, సో అంటే పర్మిషన్ తీసుకున్నది పాత డేట్ తోటి దొంగ పర్మిషన్ తెచ్చి ఉంటారు, డెఫినెట్గా దొంగ పర్మిషన్ తెచ్చి ఉంటారు. తెచ్చి దాన్ని పంచాయతీ సెక్రటరీ అనే పర్మిషన్ తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి కాసేపు దొంగ పర్మిషన్ అనుకుందాం, లేకపోతే జెన్యూన్ పర్మిషన్ కూడా అనుకుందాం. జెన్యూన్ పర్మిషన్ అయినా దానికి టైం ఉంటుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం ఉంటుంది. నీకు 2020 అయిన తర్వాత నువ్వు 2023లో నువ్వు కట్టినప్పుడు ఇట్స్ నో పర్మిషన్. సో లీగల్గా నీ పర్మిషన్ లేదన్నట్టు. సో పంచాయతీ పర్మిషన్స్ విషయంలో 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, అంటే మీరు ఇప్పుడు పంచాయతీలు లేవు, అన్ని మున్సిపాలిటీస్ అయిపోయినాయి. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ దాకా హైదరాబాద్ పరిధిలో ఉన్నది కార్పొరేషన్ ఒకటి, జిహెచ్ఎంసీ ఉంది, ప్లస్ 7 కార్పొరేషన్స్ లైక్ నిజాంపేట్ కార్పొరేషన్, ఇట్లా ఉన్నాయి, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్, ఇట్లా 7 కార్పొరేషన్స్ అండ్ 20 మున్సిపాలిటీస్ ఉన్నాయన్న. సో 2000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ పర్మిషన్స్ అన్నీ ఎప్పుడో 2020 నుంచో 2021 నుంచో ఇవన్నీ కూడా చాలా పంచాయతీలు మారున్నాయి. పంచాయతీ పర్మిషన్ అయినా కానీ కూడా అది వ్యాలిడ్ ఉందా లేదా, అది ఇచ్చిన అథారిటీ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. చాలా చోట్ల పంచాయతీ ఇవ్వకూడదు, దానికి కూడా హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఇవ్వాలి. పంచాయతీలో అయినా కానీ ఏరియా పెద్దది అనుకోండి, సపోజ్ ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ కడుతున్నారు, పెద్ద 2 ఎకరాల్లో 3 ఎకరాలు కడుతున్నారు, పంచాయతీ ఇవ్వకూడదు, హెచ్ఎండిఏకి వెళ్ళాలి, అది హెచ్ఎండిఏ ఇవ్వాలి. సో ఇట్లా అది ఇవ్వాల్సిన ఏజెన్సీ ఇచ్చారు లేదా, ఫస్ట్ అది ఆథరైజ్ పర్మిషనా. అంతేగాని ఇప్పుడు వస్తున్నారు కదా అని దొంగ పర్మిషన్ ఒకటి క్రియేట్ చేసి పాత డేట్తో సంతకాలు చేస్తే వీళ్ళు ప్రాసిక్యూట్. ఇప్పుడు ఆ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అతని మీద మేము ఇప్పుడు తీసి